ఈరోజు మనం ఇంటర్లాక్ ఎలా అయింది అనేది, మనకి ఇంటర్లాక్ పడిందా లేదా అని తెలుసుకోవడం ఎలా, ఆ ఇంటర్లాక్ పడ్డదాన్ని మనం ఎలా రీసాల్వ్ చేయాలి, మనకి ఏది పెండింగ్ ఉందనేది ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనము బల్క్ జనరేటర్కి వెళ్దాము. మనకి ఇన్వాయిస్ బ్లాక్ అయింది అనేది మనకు అక్కడనే తెలుస్తుంది. ఫస్ట్ మనకు ఇక్కడ ఆర్డర్ సమ్మరీలోకి వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ అనేది 128 ఉన్నాయి. ఇది ఆటో క్యాష్ మెమో, ఆల్రెడీ ఆటో జనరేట్ క్యాష్ మెమోలో ఉంది కాబట్టి అన్ని ఓపెన్ బుకింగ్స్ లోకి వస్తున్నాయి. దానికోసం మనం బల్క్ జనరేటర్కి వెళ్దాము. బల్క్ జనరేటర్కి వెళ్ళేసి సెర్చ్ కొట్టండి. ఒక్కొక్కసారి మనకి ఇందులో బల్క్ జనరేటర్లు ఉన్నాయి కూడా కనబడవు. అలాంటి టైంలో ఇక్కడ సేల్స్ ఆర్డర్ కూడా స్టార్ పెట్టేసి ఎంటర్ కొట్టండి, మీకు అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేను బల్క్ జనరేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బల్క్ జనరేట్ ఇన్వాయిస్ అన్నాక మనకు ఇలా ఎర్రర్ అయితే వచ్చింది, బట్ ఇక్కడ ఎలాంటి జనరేట్ అయితే కాలేదు. ఇప్పుడు ఏం ఎర్రర్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం సేల్స్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్వాయిస్ బ్లాకింగ్ ఫర్ ది డిస్ట్రిబ్యూటర్, ప్లీజ్ క్లియర్ పెండింగ్ ట్రాన్సాక్షన్ రేజ్ ఎల్పిజి ఇంటర్లాక్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏది పెండింగ్ ఉందనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ పార్ట్నర్ సర్వీస్ రిక్వెస్ట్ లోకి వెళ్ళండి. పార్ట్నర్ సర్వీస్ రిక్వెస్ట్ లో ప్లేస్ తీసుకోండి. ఇక్కడ టైప్ లో వచ్చేసి లాక్ అని కొట్టండి. ఇక్కడ ఎల్పిజి ఇంటర్లాక్ అని వచ్చిందండి, అది ఇంటర్లాక్ ఎల్పిజి ఇంటర్లాక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్ టైప్ లో వచ్చేసి అన్లాక్ కొట్టేసి మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసేసి రిమార్క్స్ లో క్లియర్ అని పెట్టండి. వీఆర్ ఆల్రెడీ అన్ని క్లియర్ చేసినాం అన్నట్టు పెట్టండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉందండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ కొట్టాక మనకి ఇక్కడ డూ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్ ఎఫ్ఓ అప్రూవల్ అని ఇచ్చారు. ఇక్కడ ఎఫ్ఓ అప్రూవల్ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేశాక ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇంటర్లాక్ బ్లాకింగ్ ఈవెంట్ అని ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్తే నేమ్ మిస్ మ్యాచ్ అండి. ఇక్కడ నేమ్ మిస్ మ్యాచ్ కానీ, పెండింగ్ ఆన్లైన్ బుకింగ్స్ కానీ, పెండింగ్ 10 days ఎబో బుకింగ్స్ కానీ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు నేమ్ మిస్ మ్యాచ్ అంటే డైరెక్ట్ పేమెంట్ ప్రొఫైల్ అప్రూవల్స్కి వెళ్ళండి. నేమ్ మిస్ మ్యాచ్ కేసెస్ అంటే బ్యాంక్ ఇవ్వండి. ఇక్కడ పెండింగ్ ఉన్నాయి, అవి డైరెక్ట్ మీరు ఓకే ఉన్నాయో చూసుకొని అప్రూవ్ చేసేసుకొని ఇలా అప్రూవ్ చేసేసేయండి. అప్రూవ్ చేసేసుకొని మళ్ళీ పార్ట్నర్ సర్వీస్ రిక్వెస్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు పార్ట్నర్ సర్వీస్ రిక్వెస్ట్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ ప్లస్ మళ్ళీ లాక్ చూడండి. అట్లా బుకింగ్ 10 days ఎబో బుకింగ్స్ పెండింగ్ ఉన్నా కానీ, ఇప్పుడు మనం ఆన్లైన్ పెండింగ్ ఉన్నా కానీ మనం ఇదే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు అన్లాక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను క్లియర్ అని పెడుతున్నాను. డైరెక్ట్ సబ్మిట్. ఇప్పుడు చూడండి, ఎఫ్ఓ అప్రూవల్ అడగలేదు, ఆటోమేటిక్ గా క్లోజ్ అయిందండి. మనం ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఎబో 10 days అవి మనం క్లియర్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. ఇది మనం ఇలా ఇంటర్లాక్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు.